ఈ రెండిటికి వైరుధ్యం ఉందా లేదా? ఎస్, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్స్ కానీ ఎస్సీ రిజర్వేషన్స్ పైన 83 కమిటీలు కమిషన్స్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కేల్కర్ కమిషన్ ఒకటి అండ్ మండల్ కమిషన్ ఒకటి. వాటి ప్రతిపాదనలు అనేటటువంటిది ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. వాటి ఉద్యమాలు గత 3 దశాబ్దాల క్రితం మనకు ఎలాంటి ఉద్యమాలు జరిగాయి భారతదేశంలో, వాటి కారణంగానే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజరాల్ లాంటి ఎంతో మంది నాయకులు మనకు ప్రధానులుగా అయ్యారు, జాతీయ స్థాయి నాయకులుగా అయినటువంటి అంశం. ప్రస్తుతం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినటువంటి అంశం ఐఏఎస్ దంపతులు, ఐపీఎస్ల దంపతులు, సివిల్ సర్వెంట్స్ దంపతులకు ఇద్దరు కూడా ఆ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ఈ బెనిఫిట్స్ ఎంతవరకు అవసరం అనేటటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు పరిగణలోకి వచ్చింది. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా, జాగ్రఫికల్గా అండ్ పొలిటికల్గా నేపథ్యం ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణలోకి రిజర్వేషన్స్ అనేటటువంటివి తీసుకుంటాయి. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి అంశం స్టాండ్ అనేటటువంటిది భారతదేశం మొత్తం కూడా దాని స్టాండ్ బైగా సపోర్ట్ చేస్తారు. కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కమిషన్స్ ప్రొవిజన్స్ అనేటటువంటిది రిజర్వేషన్ ఇంటర్ప్రిటేట్ చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి అంశాలను స్పష్టం చేశారు. దీనిపైన కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఒక ఆలోచన చేయడమే కాకుండా దీన్ని లార్జర్ బెంచ్ లో డిస్కస్ చేయాలనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. క్రిమిలేయర్ అనేటటువంటిది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. క్రిమిలేయర్ అనేటటువంటి సబ్జెక్ట్ ఎలాంటిది అంటేనంటే ఒక మండలానికి ఇంకొక మండలానికి డిఫరెన్స్ ఉంటుంది, ఒక జిల్లాకు ఇంకొక జిల్లాకు డిఫరెన్స్ ఉంటుంది, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో బీసీ అయినటువంటి వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఓసీగా పరిగణించబడతారు. వాళ్ళ సామాజిక నేపథ్యం వేరు, వీళ్ళ సామాజిక నేపథ్యం వేరు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి అంటేనంటే సుప్రీంకోర్టు ఏదైతే డౌట్ జనరేట్ చేసిందో దానికైతే పబ్లిక్ మ్యాండేట్ అనేటటువంటిది కంపల్సరీగా అందుతుంది. ఇద్దరు దంపతులైనటువంటి సివిల్ సర్వెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా దీన్ని ఇన్వోక్ చేస్తే రిజర్వేషన్స్ అనేటటువంటిది అపహాస్య పాలవుతాయి అనేటటువంటి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అది వాస్తవమే. కానీ రిజర్వేషన్ సబ్జెక్టు రాజ్యాంగ పరంగా ఎన్నో అంశాలతో ముడిపడినటువంటి అంశం. ఆ రాష్ట్రాల పరంగా, ఆ ప్రాంతాల పరంగా, ఆ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరంగా దానిపైన కులంకుశంగా చర్చ జరిగితే కానీ ఈ క్రిమిలేయర్ అంశానికి జస్టిసబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్టు కాదవుతుంది. ఎందుకంటే ఇది ఇట్ ఈస్ డిబేటబుల్. డికేట్స్ టుగెదర్ మండల్ కమిషన్ అనేటువంటిది ఎంత మంటలు పెట్టిందో ఈ దేశంలో, తర్వాత ఎంతమంది అన్యాయంగా ఒక 4 ప్రధానులను ఇచ్చింది ఒక ఉద్యమం. ఆ తర్వాత దేశంలో ఎన్ని మార్పులు చెందాయి ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ సమస్యకు పరిష్కారం దొరికిందంటే దొరకలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది ఒక బర్నింగ్ ఇష్యూగానే మిగిలిపోయింది. అయితే డెఫినెట్ గా ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అనేటువంటి దానికంటే కూడా వాలంటీర్లీ వాళ్ళు ఒక నైతికమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళ ఒక పొజిషన్కి వచ్చి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఒక ముందుకు భవిష్యత్తు తరాలకి మంచి దశలో తీసుకెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళుగా డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజం మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది, దీన్ని ఇంకొకరికి అవకాశం ఇద్దాం. లెట్ us live and let live on their brotherlyhood sections అని వాళ్ళుగా నిర్ణయం తీసుకోవాలి. అలాంటి ఆలోచనలో మార్పులు కనుక వచ్చినట్టయితే చాలా వరకు బాగుంటుంది. అంతేగాని మా తాత ఇలా చేశాడు, మేం చేసాం, మా తర్వాత పిల్లలు కూడా ఇలాగే చేయాలనుకుంటే నేను రైజ్ చేసే పాయింట్ ఏంటంటే అదే వర్గాలకు సంబంధించి రూరల్ ఏరియాలో ఉండేటువంటి వేరే వాళ్ళకి ఆప్షన్ ఇస్తే మధ్య తరగతి యొక్క కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎప్పుడు ఈ ఫలాలు అందేది, ఈ అవకాశాలు దక్కేది ఎప్పుడు అనేది మరి వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా ఈ గ్యాస్ విషయంలో కూడా సబ్సిడీ గ్యాస్ ని ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు సరెండర్ చేయండి అనేటువంటి ఒక అది వాడు బార్లకి వెళ్ళో లేకపోతే ఇప్పుడు అంత పబ్ కల్చర్ వచ్చేసింది కదా, అంత ప్రజా చైతన్యం ఉంటే మనం ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడవలసిన అవసరం లేకుండా పబ్బులకి వాటికి వీళ్ళ విలాసాలకి ఎన్ని వేలైనా ఖర్చు పెడతారు. కానీ
ఆ సబ్సిడీకి వచ్చే 6 రూపాయలు 10 రూపాయలు ఇప్పుడు ఎంత రేట్ నాకైతే తెలియదు, కానీ ఆ సబ్సిడీ వదులుకోవడానికి కూడా కక్కుర్తి పడే జనాలు ముఖ్యంగా చాలా మంది ఉన్నారు ఆ రకంగా. సో ఇలాంటి వాటిల్లో ఒక మార్పు అనేది రావాలి, వాళ్ళుగా మార్పు అనేది వస్తే బాగుంటుంది. ప్రతిభ ఆధారంగా అనేటువంటి ఈ నియామకాలు జరగడం అనేటువంటిది మంచిది అనేటువంటి సామాజిక ఆలోచన విధానంలో కూడా ఆ రకమైనటువంటి మార్పు రావాలండి. ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండే అధికారికి లేకపోతే ఇంకొక హై పొజిషన్లో ఉండే వాళ్ళకి ముందు కనపడగానే ప్రయత్నం గౌరవిస్తారు, వెనకాల వెళ్ళేటప్పుడు చెవి కొరుక్కునేటువంటి దౌర్భాగ్య స్థితితో చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది ఆ తరహా సంస్కృతి సంస్కారం అనేటువంటిది మారితే అప్పుడు ఈ సమాజానికి అంబేద్కర్ ఆశయాలకి ఒక అర్థం పరమార్థం. అంటే అంబేద్కర్ గారు ఒకటే సూచించారు, డెవలప్మెంట్ ఇండెక్స్ పరంగా రిజర్వేషన్స్ అనేటటువంటిది దశల వారీగా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది అనేటువంటి అంశం చెప్పారు. ఆయన చెప్పినటువంటి అంశం ప్రకారంగా ఈ రోజు వరకు 42,000 గ్రామాలకు ఇంకా విద్యుత్ వెళ్ళలేదు, ఇంకా ఎడ్యుకేషన్ వెళ్ళలేదు. మరి నువ్వు డెవలప్మెంట్ నువ్వు ఎట్లా ఇండెక్స్ చేస్తావు, నువ్వు ఏ రకంగా పారామీటర్ చేస్తావు? ఇప్పటికీ ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో 6 నెలల పాటు భూమిలో దొరికేటటువంటి గడ్డలు తవ్వుకొని తింటున్నటువంటి జీవనం గడిపినటువంటి ట్రైబ్స్ ఉన్నారు. మరి వాళ్ళ డెవలప్మెంట్ ను మనం హైటెక్ సిటీలో కూర్చున్నటువంటి డెవలప్మెంట్, ముంబై నారిమన్ పాయింట్ లో కూర్చున్నటువంటి డెవలప్మెంట్, ఢిల్లీలో లేకపోతే డిఎల్ఎఫ్ కాంప్లెక్స్ దగ్గర కూర్చున్నటువంటి డెవలప్మెంట్ మనం అసిస్ట్ చేయలేము, సమపాలన చేయలేము. ఒరిస్సా దాకా వెళ్ళక్కర్లేదు. ఒరిస్సాకు ముందు ఇంకా బార్డర్ లో తీసుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంత చేస్తే మేము అంత డెవలప్ చేసాం, ఆ టెక్కులు ఈ టెక్కులు అని చెప్పుకుంటా ఉంటే ప్రసవానికి డోలీల్లో తీసుకెళ్ళటం ఇది అమానవీయ సంఘటన కదా. ఎందుకంటే మానవత్వానికే మచ్చిది, ఒక షేమ్. పాలకులు ఎవరైనా సరే వాళ్ళు అసలు సిగ్గుతో తలదించుకోవాలి. దాదాపుగా మనం చూస్తూనే ఉంటాం, ఆ డోలీల్లో తీసుకొస్తా ఉంటే అక్కడే ప్రసవించారని చెప్పని, లేకపోతే రోడ్డు మీదే ప్రసవించారని చెప్పని చెప్పుకునే స్థితిలో ఏం డెవలప్మెంట్. సంబంధించినటువంటి మహిళ అత్యున్నతమైనటువంటి దీంట్లో ఉంటారు కానీ ఇవి మాత్రం రెక్టిఫై అవ్వవు. సో ఇది డిస్పారిటీ. అంటే డెవలప్మెంట్ అంటే ఆకాశ హర్మ్యాలు లేకపోతే మనకి సంబంధించినటువంటి హైటెక్ హంగులు ఇవి కాదు, మొత్తం స్వాతంత్ర ఫలాలు సామాజిక అభివృద్ధి అనేటువంటిది ఆల్ డైమెన్షన్స్ లో అందరికీ కూడా వెళ్ళినటువంటి రోజులే దాన్ని మనం డెవలప్మెంట్ అనుకోవాలి. సో మేబీ ఈ కోణం నుంచి కూడా సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎనీహౌ అంటే మంచి ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు కేసును కన్సిడరేషన్ లోకి ఒకవేళ జెన్యూన్ అండ్ టార్గెటెడ్ అండ్ డైరెక్ట్ బెనిఫిషరీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీకి పర్ఫెక్ట్ ఉంటే మాత్రం ఎవరు అంటే ఇక్కడ వేరే వర్గాల నుండి కూడా దానికి వాయిస్ అనేటటువంటిది రేస్ కాదు. ఆల్రెడీ ఒక ప్యాటర్న్ లో డెవలప్ అయినటువంటి కుటుంబాలు రిజర్వేషన్స్ గురించి ప్రయత్నం చేయాలి అనేటటువంటిది ఆలోచన వాళ్ళకు ఉండాలి, చేయకూడదు అనేటటువంటిది. వాళ్ళు ఎప్పుడైతే వదులుకుంటే కదా థర్డ్ పర్సన్ కు ఇది రీచబిలిటీ అయ్యేది. సొల్యూషన్ అవుతుంది. Yes, you are right. మరొక అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్